రైట్ సార్. ఒక్కసారి మన దగ్గరికి వద్దాము. అంటే తెలంగాణకు వస్తే ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మనకు కూడా తెలుసు. అయితే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉండబోతుంది అనుకోవచ్చు సార్, లేకపోతే కాంగ్రెస్కి బీజేపీకి మధ్యన ఉండబోతుంది అనుకోవచ్చు? మీకు అంత తెలుసు, నాకు అంత తెలుసు, పత్రికల్లో రాస్తున్నారు. ఏమైందంటే మళ్ళీ ఇందాక అన్నట్టుగా రెండు పార్టీలకి ఎప్పుడు పోటీ, మూడో పార్టీ ఇప్పుడు యా సార్. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడాదిన్నర క్రితం బీజేపీ రెండో పార్టీగా కనిపించింది కరెక్ట్. బై ఎలక్షన్ల వాటిలో. అవును. ఏ కారణం అన్నా కానివ్వండి, బీజేపీ కాస్త వెనక్కి తగ్గానే కాంగ్రెస్ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఎస్. చివరికి పోటీ ఎవరి మధ్య అయింది? రెండు పార్టీల మధ్య అయింది. నేను చాలా కాలం నుంచి నాలుగేళ్ల నుంచి చెప్తున్నాను, నేను జరగబోయే ఎన్నిక టీఆర్ఎస్కి మరో పార్టీకి మధ్య కాదు. ఎందుకంటే మంచి చెడు ఆ ఎన్నిక వరకు టీఆర్ఎస్ ప్రధాన పార్టీగా అధికారంలో ఉంది కదా. ఎస్ ఎస్. రెండో పార్టీ ఎవరు తెలుసుకోవడం కోసం అసెంబ్లీ వరకు రెండో పార్టీ కాంగ్రెస్ తేలిపోయింది, బీజేపీ వెనకబడిపోయింది. కానీ లోక్సభ వేరు. రెండు కారణాలుగా. ఒకటి, చాలా మేరకు అసెంబ్లీకి వేసినట్టుగానే లోక్సభకు ఓట్లు ఎక్కువ మంది వేసినా కూడా గణనీయమైన సంఖ్యలో జాతీయ స్థాయి ప్రభుత్వాన్ని చూసి ఓటేస్తారు. అందులో ఎన్నికలు వేరువేరుగా జరిగినప్పుడు. ఓకే సార్, ఫైన్. అందున నరేంద్ర మోదీ లాంటి ప్రభావశీలమైన నాయకుడు, ఆయన ప్రజల మనసుల్లో బాగా చొచ్చుకుపోయిన నాయకుడు. కరెక్ట్ కరెక్ట్. ఆయన వల్ల ఖచ్చితంగా ఒక 5-6% మొగ్గు అదనంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో 10-12% కూడా కనిపించవచ్చు. ఓకే ఓకే. రెండో పక్కన ఏమైంది మీకు, ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్నికల్లో నెగ్గలేకపోయినారో వివిధ కారణాల వల్ల, వ్యూహాత్మక తప్పిదాలు కావచ్చు, మరొకటి కావచ్చు, రకరకాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇంకొక పార్టీకి జాతీయ ఎన్నికల్లో మొగ్గు కనిపిస్తుందో, ప్రధానమంత్రి ప్రభావం వల్ల కానీ, లేకపోతే జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి కానీ, మనకు పెద్ద సిద్ధాంతరీత్యా రాజకీయాలు జరగట్లేదు కాబట్టి చాలామంది క్రమక్రమంగా వదిలేయటం మనసు ప్రారంభమైంది. మీరు ఇప్పటికీ చూస్తున్నారు. ఇక్కడ కొంత నిరుత్సాహము, కొంత ఆవేదన. జాతీయ స్థాయిలో ఎజెండా చెప్పడానికి కూడా ఏం లేదు కొత్తగా. జాతీయ స్థాయి ఎన్నిక కదా, మీ దగ్గర మీ ఎజెండా ఏముంది? ఏదో ఎజెండా చెప్పడం చెప్తే. కాబట్టి ఒక రిస్క్ ఏముందంటే బీఆర్ఎస్కి ఈ పోటీ ఈసారి మూడో పార్టీగా బీఆర్ఎస్ అయిపోయి ఆ రెండు పార్టీల మధ్య పోరాటం జరుగుతున్నది. జరుగుతున్నదో మనం చెప్పలేం, ఏమొచ్చుందా, కానీ ఖచ్చితంగా ఆ వాతావరణం కనిపిస్తాం. అదేం జరుగుతుందో మనం చూద్దాం రేపు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.